వాల్యూ జోన్ కాదు కాదు బాలయ్య బాబు స్టోర్ అంటేనే అందరికీ తెలుస్తుందేమో, అంతగా పడిపోయింది ఆయన బ్రాండ్ అంబాసిడర్ దానికి. ఇంతకుముందు నాచారం, పటాన్ చెరువు ఈ 2 ప్లేసెస్లోనే ఉండేది. ఇప్పుడు కొత్తగా అమీర్పేట్లో కూడా ఓపెన్ చేసేసారు. ఇంకా మన అమీర్పేట్ స్టోర్లో ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్ బ్లాగ్స్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో కొత్తగా అమీర్పేట్లో ఓపెన్ అయిన వాల్యూ జోన్ స్టోర్కి విజిట్ చేశాను అన్నమాట. సో స్టోర్లో కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇన్ డీటెయిల్గా చూపించేస్తాను. ఫస్ట్ వెళ్ళగానే అయితే క్లాతింగ్కి వెళ్ళిపోయాము. అండ్ ద బెస్ట్ పార్ట్ అబౌట్ ది స్టోరీస్, మనకు అన్నీ దొరికిపోతాయి. లైక్ డిమార్ట్లో కూడా క్లాతింగ్ ఉంటుంది కానీ ఇంత మంచిగా ఉండదు. ఇక్కడ చాలా మంచిగా ఉంటుంది క్లాతింగ్, పర్ఫెక్ట్ క్లాతింగ్ స్టోర్ లాగా ఉంటుంది. అండ్ జ్యువెలరీ ఉంటుంది, బ్యాగ్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం గ్రాసరీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇంట్లోకి కావాల్సిన ప్లాస్టిక్ అండ్ గ్లాస్ ఐటమ్స్ కావాలంటే అవి కూడా ఉంటాయి. వన్ స్టోర్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పొచ్చు. అంటే ఇంటికి కావాల్సిన అన్ని ఇంటికే కాదు, మనకి రెగ్యులర్గా కావాల్సిన అన్ని సామాన్లు దొరుకుతాయి. సో ఇక్కడైతే నేను మీకు కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నాను. ఫ్రాక్స్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. 800 నుంచి స్టార్ట్ అయ్యి 1500 అలా స్టార్ట్ అయ్యాయి, అక్కడ వరకు ఉన్నాయన్నమాట. యాక్చువల్గా మాకు నెక్స్ట్ మంత్లో ట్రిప్ ఉండే, సో ఆ ట్రిప్ కోసం ఏమన్నా మంచిగా దొరుకుతాయేమో అని చూస్తున్నా. మీకు ఇక్కడ చూపించే ఈ ఫ్రాక్ వచ్చేసి 1500. నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఫ్లేర్ చాలా పెద్దగా వచ్చింది అండ్ చాలా సాఫ్ట్గా ఉండింది. అండ్ ఈ కోట్ మోడల్ ఒకప్పుడు చాలా బాగా వేశారు, కాకపోతే ఇప్పుడు ఇక్కడ కలెక్షన్ ఇంకా కొత్తగా మంచిగా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. సేమ్ అది కూడా అదే రేంజ్లో ఉంది, 1500 ఆ రేంజ్లో. నేను ఇక్కడ ఎక్కువ ఫ్రాక్ మోడల్స్ చూస్తున్నా, అంటే లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, ఆ మోడల్స్ చూస్తున్నా అనమాట. ఎందుకంటే ఈ వీడియో కంటే అంటే లైక్ మా యానివర్సరీకి ముందు వీక్ వెళ్ళాము ఈ స్టోర్కి. సో యానివర్సరీకి ఏదైనా ఒక మంచి డ్రెస్ దొరుకుతుందేమో అని చెప్పేసి చూస్తూ ఉన్నాను అనమాట. ప్యారలల్గా ట్రిప్కి కూడా ఏదైనా కావాలి అంటే మంచిగా దొరుకుతుందని వెస్ట్రన్లో కూడా చూస్తున్నా. ఈ క్రాప్ టాప్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో, చాలా బాగా నచ్చాయి. అరౌండ్ 400, 500 ఆ రేంజ్లో ఉన్నాయి. కొన్ని 300, 350 ఆ రేంజ్ నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. నాకు చాలా బాగా నచ్చాయి వెస్ట్రన్ టాప్స్ కూడా. మనము ఆఫీస్ వేర్కి అయితే మంచిగా డీసెంట్గా కంఫర్టబుల్గా ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ట్రిప్కి కూడా బాగుంది. ఈ షర్ట్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో, వైట్ షర్ట్, దాని పాకెట్ చాలా మంచిగా వచ్చింది. వెళ్ళాలి కానీ మనకి చాలా దొరుకుతాయి అన్నమాట షాపింగ్ చేసుకోవడానికి. సో నా షాపింగ్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా రాయేష్కి కూడా కొంచెం చూసాము, బట్ మీకు అంత ఇంట్రెస్ట్గా ఉండదేమోనని మెన్స్ కలెక్షన్ పెద్దగా పెట్టలేదు. బట్ మెన్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వైట్ షర్ట్ నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే అదేంటంటే చాలా క్రాప్ టాప్, చాలా హైగా వెళ్ళిపోతుంది. మనం ఎంత హై వేస్ట్ జీన్స్ వేసినా కూడా కొంచెం స్కిన్ షో ఉంటుందన్నమాట నడుం దగ్గర. సో అంత కంఫర్టబుల్గా ఉండదేమో నాకు అని చెప్పేసి తీసుకోలేదు ఆ టాప్ మాత్రం. ఇంకపోతే శారీస్ చూస్తున్నాము. శారీస్ కూడా బాగున్నాయి. నాకు ఎందుకు ఈ మధ్య శారీస్ తీసుకొని వాటిని డ్రెస్సెస్ లాగా మార్చాలి అన్నట్టు అనిపిస్తుంది. సో డ్రెస్కి ఏది సెట్ అవుతుంది అనే రేంజ్లో చూస్తున్నాను శారీస్. అండ్ ఆల్సో కాటన్వి ఈ మధ్య మంచిగా కడుతున్నారు కదా, కొంచెం ట్రెండీగా ఉంటున్నాయి. మన ఏజ్ వాళ్ళు కూడా కాటన్వి కడితే అలా చూస్తున్నాను అనమాట. సో మాకు 1 డే సరిపోలేదు వెళ్ళిన, ఇప్పటివరకు మీరు చూసింది మొత్తం 1 డే. ఆ రోజు ఓన్లీ క్లాతింగ్ చూసాము, లైక్ నాకు రాయేష్కి కోసం డ్రెస్సెస్ షాపింగ్ చూసాం, బికాజ్ ఇమ్మీడియట్గా యానివర్సరీ ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ వీక్ వచ్చేసేసి మేము గ్రాసరీస్కి వెళ్ళామన్నమాట. ఆబ్వియస్లీ ఈ మంత్ గ్రాసరీస్కి ఎవ్రీ మంత్ యూజువల్గా డీమార్ట్కి వెళ్తాము. ఇంకా వాల్యూ జోన్ వచ్చిన తర్వాత సర్లే 1 మంత్ వాల్యూ జోన్లో చూద్దాము, సో దట్ మనకి కాస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది అండ్ క్వాలిటీ కూడా అర్థమవుతుంది కదా. జనరల్గా డీమార్ట్లో కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంటాయి అని అనిపిస్తుంది నాకు, అందుకని ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ కూడా ఆఫర్స్ మంచిగానే ఉన్నాయి. అంటే మనకి డీమార్ట్లో ఎంత వస్తుందో ఆఫరు ఆల్మోస్ట్ అంత వస్తుంది. అండ్ కాకపోతే నేను కాస్ట్ని అంత ఎగ్జాక్ట్గా కంపేర్ చేయలేకపోయినా డీమార్ట్కి ఇక్కడికి, ఎందుకంటే డీమార్ట్లో లాస్ట్ మంత్ వెళ్ళేంత వరకు ఏంటంటే మా డైట్ డిఫరెంట్గా ఉండేది. మార్నింగ్ టిఫిన్స్లో దోశ, ఇడ్లీ అవన్నీ యాడ్ చేసుకునే వాళ్ళం. సో వాటికి సంబంధించిన ఐటమ్స్ తీసుకునేదాన్ని, మినప్పప్పు, ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ అలాంటివి. బట్ ఇప్పుడు అలాంటి టిఫిన్స్ అన్నీ మానేసామన్నమాట. స్ప్రౌట్స్ అని చెప్పేసి, మిల్లెట్స్, కొంచెం హెల్దీ డైట్లోకి మారింది అనుకోకుండానే మా డైట్. సో ఇక్కడికి వచ్చేసరికి మొత్తం గ్రాసరీస్ లిస్టే మారిపోయింది. సో నేను ఎంత ఎగ్జాక్ట్గా కాస్ట్ కంపేర్ చేయలేకపోయాను, కానీ చూశాను ఇక్కడికి పెద్ద డిఫరెన్స్గా ఏం లేదు. సో డీమార్ట్కి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు వాల్యూ జోన్ దగ్గరలో ఉంటే ఇది కూడా ఒక ఆప్షన్ లాగా పెట్టుకోవచ్చు మీకు. మోస్ట్లీ సేమ్ ప్రైస్కి అండ్ సేమ్ క్వాలిటీతో ఇంకా కొంచెం మంచిగానే ఉన్నాయేమో. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే
ఒకటే ప్రోడక్ట్ 2, 3 డిఫరెంట్ క్వాలిటీస్‌లో దొరుకుతుంది. అండ్ లైక్ కొన్ని ఆర్గానిక్‌వి ఉన్నాయి, కొన్ని నార్మల్‌వి ఉన్నాయి. అండ్ లూజ్ కూడా అమ్ముతారు కదా! లూజ్ ప్యాకెట్స్ లాగా అవి ఉన్నాయి. సో, చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మన కాస్ట్ ఏంటి అండ్ మనం ఏది ఎలా తినాలనుకుంటున్నాము అని డిసైడ్ చేసుకొని తినొచ్చనమాట. ఇప్పుడు పల్లీలు అలాంటివి అనుకోండి, కొంచెం నార్మల్‌వి అయినా నడుస్తూ ఉంటాయి కదా మనకి. సో, మనకి ఏది ఆర్గానిక్‌కి తీసుకోవాలి, వద్దు అని డిసైడ్ చేసి షాపింగ్ చేసుకునే ఛాన్స్ ఉంది వాల్యూ జోన్‌లో. నేను వాల్యూ జోన్, నాచారం అటు వెళ్ళాననమాట. అవన్నీ చాలా పెద్ద స్టోర్స్, చాలా బావుంటాయి. ఇది కొంచెం అంటే మిడిల్ ఆఫ్ ద అంటే బిజీ ఏరియా అండ్ అమీర్పేట్‌లో చాలా ఇరుకిరుగ్గా ఉంటుంది కదా! అక్కడ పెట్టేసరికి నాకు స్టోర్ కొంచెం చిన్నగా ఉండిందేమో అని అనిపించింది. బట్ దే ట్రైడ్ ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ పెట్టడానికి ట్రై చేసినారు కానీ అంత స్పేషియస్‌గా మనకు అన్నీ చూసుకునే అంత లగ్జరీగా లేదని అనిపించింది. అదొకటే డ్రాబ్యాక్ తప్ప కాస్ట్ వైజ్, ప్రొడక్ట్స్ వైజ్, ఇంకా క్లాతింగ్ అండ్ గ్రోసరీస్ అన్నీ కూడా వెరీ వెరీ రీజనబుల్. మంచిగా వెళ్ళి షాపింగ్ చేయొచ్చని అనిపించిందనమాట. అండ్ ఎలాగో గ్రోసరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐ వాంట్ టు మెన్షన్ వన్ థింగ్. నేను ఈ మధ్య డార్క్ చాక్లెట్స్ మంచిగా తింటున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు, రాయేష్ ఆల్రెడీ మా ట్రాలీలో డార్క్ చాక్లెట్స్ వేశారు. ఏమో నాకు ఆల్రెడీ కొంచెం హెడేక్ ఇష్యూ ఉండింది. కంటిన్యూస్గా ఆఫీస్లో సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాను కాబట్టి కళ్ళు గుంజి 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 హెడేక్ వస్తూ ఉంటుందన్నమాట. సో, ఎక్కడో విన్నాను డార్క్ చాక్లెట్స్ తింటే అది ఇన్స్టెంట్ అలా కొంచెం హెడేక్ని తగ్గిస్తుంది అని చెప్పేసి అందుకే తీసుకుంటున్నాను. అండ్ షాంపూస్ అవన్నీ కూడా భలే కలర్ఫుల్గా అరేంజ్ చేశారు. సోప్స్ కానీ, షాంపూస్ కానీ, ఈ బ్రాండ్ ఉంది, ఈ బ్రాండ్ లేదు అని లేదు, అన్ని బ్రాండ్స్ ఉన్నాయి. మనం ఏది యూజ్ చేయాలనుకున్నా అండ్ అన్ని క్వాంటిటీస్లో కూడా ఉన్నాయి. ఇక్కడ రాయేష్ చూస్తున్నారు చూడండి కండిషన్స్. చిన్నవి అంటే చిన్న ప్యాకెట్స్ ఉన్నాయి, పెద్ద ప్యాకెట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయన్నమాట. బాగా అనిపించింది. స్పెషల్లీ ఈ ప్రొడక్ట్స్ అయితే డీమార్ట్లో ఎప్పుడు కూడా చాలా పెద్ద పెద్దవే ఉంటాయి తప్ప చిన్న చిన్నవి దొరకవు. సో, నాకు ఈ షాంపూస్ వీటన్నిటికీ వాల్యూ జోన్ బెటర్ అనిపించింది. అండ్ ఇంకపోతే ఈ గ్లాస్ ఐటమ్స్ యాక్చువల్గా ఇంట్లో కొన్ని ప్లాస్టిక్ అన్నీ రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. గ్లాస్ ఐటమ్స్తో స్పెషల్లీ స్టోరేజ్ కంటైనర్స్ ఉంటాయి కదా, ఈ పప్పులు ఇవన్నీ వేసుకోవడానికి 90% మా ఇంట్లో గ్లాసే ఉంటుంది. ఓన్లీ ఒక 10% మాత్రమే ప్లాస్టిక్ ఉంటుంది. ఆ 10%ని కూడా ఉంచాలి అని అనుకోవట్లేదు, రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇట్స్ నాట్ లైక్ దట్ అన్నీ కూడా గ్లాస్తో ఏం రీప్లేస్ చేయట్లేదు. కొన్ని ఆల్రెడీ స్టీల్వి ఉంటాయి కదా ఐటమ్స్, స్టీల్ టిఫిన్స్ కానీ, స్టీల్ కంటైనర్స్ కానీ అలాంటివి ఉంటే అవి రీజనబుల్ అనిపించినవి, అంటే అందులో స్టోర్ చేయాలని అనుకునేవి ఆల్రెడీ అందులో స్టోర్ చేస్తున్నాను. కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాంటివి మాత్రమే ప్లాస్టిక్ వాటిలలో ఉన్నాయి, అవి కూడా షిఫ్ట్ చేయాలి అని చెప్పేసి చూస్తున్నాను అనమాట. చిన్న చిన్న టిఫిన్స్ ఇవన్నీ బాగున్నాయి. రాయేష్ ఏమో మనం కర్రీ ఇందులో సర్వ్ చేసుకుందాం, హోటల్స్లో సర్వ్ చేసినట్టు అని అనేసి అడుగుతున్నారు. అండ్ ఇది చూస్తున్నాను, అది ప్లాస్టిక్దా ఏంటి అని చెప్పేసి రోలు లాగా ఉంది. కొబ్బరికాయ కొట్టుకునేది కూడా ప్లాస్టిక్ది. కొంచెం డెలికేట్గా అనిపించింది, స్టాండర్డ్గా ఉంటే బాగుండు. అండ్ వాల్యూ జోన్కి నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆల్రెడీ నా దగ్గర నాన్ స్టిక్ కుక్వేర్ ఉంటే వాటిని తీసి స్టీల్ వాటిలో కుక్ చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు నేను ఇంట్లో మీరు 1-2 ఏమన్నా నా కుకింగ్ వీడియోస్ చూసినా కూడా అందులో యూస్ చేసే స్టీల్ అన్నీ నేను ఇంతకుముందు వాల్యూ జోన్లో తీసుకున్నవే. స్టీల్ ఐటమ్స్ కొంచెం మంచిగా ఉంటుంది కుకింగ్ ఐటమ్స్ కలెక్షను. ఇక్కడ చెప్పాను కదా కంటైనర్స్ చూస్తున్నా అని చెప్పేసి, అది గ్లాస్ అనుకొని తీసినా కానీ కాదు, అది ప్లాస్టిక్దే అనమాట. అండ్ ఒక గ్లాస్ వాటర్ బాటిల్ కూడా చూస్తున్నాము. అట్లా డిఫరెంట్ అన్నీ చూస్తూ ఉన్నాను. సో, ఇదేంటంటే సింగిల్ స్టాప్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్ అన్నట్టు ఇక్కడ అన్నిటికీ సొల్యూషన్ ఉంటుంది. ఫుట్వేర్ అండ్ డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. నాకు ఇంకా ఇది బాగా అనిపించింది, ఎక్స్పెక్ట్ చేయలేదు డెకరేషన్ ఐటమ్స్ ఉంటాయి అని చెప్పేసి. డోర్ మ్యాట్స్, బెడ్షీట్స్, వాట్ నాట్ అన్నీ ఉన్నాయన్నమాట. వెళ్ళాలి అనుకుంటే మీకు అసలు మొత్తం ఒక ప్రాపర్ న్యూగా ఇల్లు సెటప్ చేసుకునే వాళ్ళకైతే అన్నీ ఇక్కడే దొరికిపోతాయి. అంత బాగుండింది స్టోరు. అండ్ కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంది. మీకు దగ్గరలో ఉంటే ట్రై చేయండి. హోప్ నేను అన్నీ డీటెయిల్డ్గా చూపించా అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ ఒక షార్ట్లో షేర్ చేశాను కదా, రాయేష్కి కార్లు ఇంకా బొమ్మలు అంటే బాగా ఇష్టమని. మేము వెళ్ళిన టైంలో ఆల్మోస్ట్ 1 అవర్ ఈ టాయ్స్ దగ్గరే స్పెండ్ చేసాము. అండ్ లాస్ట్లో టాయ్స్ వాళ్ళు టెస్ట్ చేసి ఇస్తారనమాట. ఈ కార్లో స్మోక్ వస్తుంది అని చెప్పి తీసుకున్నాము. ఆల్రెడీ షార్ట్ యాడ్ చేసా స్పెషల్గా ఈ కార్ కోసమే, చూడకపోయి ఉంటే చూసేయండి. సో, అదనమాట కలెక్షన్. నాకైతే కలెక్షన్ అంతా బాగుండింది అనిపించింది. స్పెషల్లీ టాయ్స్లోనే మేము 1 అవర్ టైం స్పెండ్ చేసాం. డిఫరెంట్ టాయ్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ ఉన్నాయి. కుదిరితే ఒకసారి విజిట్ చేసి చూడండి ఎలా అనిపించింది అని చెప్పేసి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.